నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ దక్షిణంలో హోరెత్తిస్తున్న ఝాన్సీ. వాసుపల్లి ఎన్నికల ప్రచారం. స్థానిక నాయకులకు ప్రాధాన్యతనివ్వాలని వేడుకోలు. వైసీపీని గెలిపిస్తేనే ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు. ఎన్నికల ప్రచారంలో వైవి సుబ్బారెడ్డి. స్థానిక భాషలతో పాటు హిందీకి అధిక ప్రాధాన్యతనివ్వాలి. విశ్వ హిందీ పరిషత్ ప్రధాన కార్యదర్శి బిపిన్ కుమార్. బస్సు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించండి. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. నిరంతర ప్రజా సేవకుడు, పిలిస్తే పలికే నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ ని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందజేయాలని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పిలుపునిచ్చారు. దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు అధ్యక్షుడు బాపు ఆనంద్, జేసీఎస్ అధ్యక్షుడు రామానంద్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నికల రోడ్ షో ప్రచారం జరిగింది. డాబా గార్డెన్ సెంటర్ పాయింట్ హోటల్ నుండి లలిత కాలనీ, శెట్టిబాలిజ సంఘం వీధి, గొల్లలపాలెం ప్రాంతంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తన బాల్యం డాబా గార్డెన్ లోనే గడిచిందని, ప్రాంతంలోనే చదువుకున్నారని, మళ్ళీ ఇదే ప్రాంతంలో ప్రచారానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఓటు వృధా పోకుండా విశాఖ పరిపాలన రాజధానిగా ఇక్కడి నుండే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే విధంగా మనమంతా సంకల్పంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రాంతం నుండి అఖండ మెజార్టీ తీసుకురావాలని కోరారు. మీరు ఒకసారి మీ అందరికీ చెప్పాలి, వైఎస్ఆర్సీపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. ఎవరెవరో వచ్చి మీ ఇంటికి వచ్చి కళ్ళు వల్ల మాట్లాడితే తీసి జల్ల కొట్టండి. ఒక్కొక్కడికి నమ్మేది లేదు. ఎందుకంటే నిన్ననే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి, మోడీ గారు చేయించుకున్నారు. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ 175కి 128 సీట్లు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కూడా సంతోషించాల్సిన అవసరం. అంతేకాదు మళ్ళా అటువంటి ప్రభుత్వం తీసుకొస్తేనే మన పిల్లలు వీళ్ళు స్కూల్కి వెళ్తే వెంటనే అమ్మఒడి, మన పిల్లలు కాలేజ్కి వెళ్తే వెంటనే ఫీజు రియంబర్స్మెంట్, మన ఇంటి యజమానికి ఏదైనా బాగోలేదు, ఇబ్బంది ఉంది, ఆపరేషన్ చేయాలంటేనే ఈవేళ ఆరోగ్యశ్రీలో లక్షలాది రూపాయలైనా సరే వీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఈవేళ కేవలం గతంలో 5 లక్షలే కాదు, ఈవేళ 5 లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చిన కార్యక్రమాన్ని ఈరోజు మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ మధురవాడ జోన్ కి సంబంధించి నూతన వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వేద పండితులు మంత్రోచ్చరణలో హోమం చేసి వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు మనకందరికీ చాలా కీలకమైనవి. ప్రతి నాయకుడు కార్యకర్త గ్రహించి అంతా ఒకే తాటిపై నిలిచి కష్టపడి బాధ్యతతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని, పార్టీ అధికారంలో ఉంటేనే మనకు విలువ ఉంటుందన్నారు. భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పాలనలో భీమిలి నియోజకవర్గాన్ని 2500 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషతో పాటు స్థానిక భాషలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి బిపిన్ కుమార్ అన్నారు. శుక్రవారం ఏయూ హిందీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ భాషతో పాటు దక్షిణాది వారు ప్రాంతీయ భాషను సైతం నేర్చుకోవాలని సూచించారు. జాతీయ భాష హిందీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా నేర్చుకోవాలనే డిమాండ్ తో తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. విదేశాలలో భారతీయ సంస్కృతిని తీసుకుని వెళ్లాలనే సంకల్పంతో హిందీ భాషను విశ్వవ్యాప్తం చేయడానికి అన్ని ప్రయత్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పాల్గొన్నారు. अध्यक्ष आचार्य हिंदी भाषा को बढ़ावा देने के लिए आपको प्रोत्साहित करने की ज़रूरत है. तो आज जिस तरीके से माननीय प्रधानमंत्री जी సంస్థ ప్రధాన ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా హిందీని తీసుకెళ్లడమే కాకుండా దేశంలో ఉన్నటువంటి స్థానిక భాషలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వికాసానికి కూడా కృషి చేయాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తర భారతీయులు వారు దక్షిణ భారతదేశానికి ఏదో భాష నేర్చుకోవాలి. దాని మీద ఎక్కువ ప్రచారం చేస్తున్నాం. లేకపోతే మేమేదో మీరంతా హిందీ నేర్చుకోని చెప్పడం కాదు వాళ్ళకి. కాబట్టి మన స్థానిక భాష మాతృభాష ఏదైతే ఉందో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రాష్ట్ర స్థాయిలో తర్వాత దేశ స్థాయిలో హిందీకి ప్రాధాన్యత ఇవ్వాలి. హిందీ మాతృభాష కలిగిన వాళ్ళు ఏదో ఒక దక్షిణ భారత భాషను నేర్చుకుని తీరాలి. దీని మీద కూడా మా ప్రధాన కార్యక్రమం. రెండో కార్యక్రమం విశ్వవ్యాప్తంగా హిందీని తీసుకెళ్తాం. మూడో కార్యక్రమం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయించడం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా నన్ను పండిట్ విద్యానివాస్ మిశ్రా గారిని కాశీ విద్యాపీఠ చైర్మన్ అయినా మా ఇద్దరిని 2 మెంబర్ కమిటీ వేసి అధికార భాషగా ఐక్యరాష్ట్రం హిందీని తీసుకెళ్లే ప్రయత్నం చేయమని అడిగారు. మొట్టమొదటిసారిగా హిందీలో ఐక్యరాష్ట్రంలో ప్రసంగం చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా. పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతోంది. పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా మరోవైపు ఆయన సతీమణి అడారి మాలతి సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమకుమారి విస్తృతంగా పర్యటిస్తూ ఆనంద్కి తోడుగా నిలుస్తున్నారు. విజయమే లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పర్యటనలు చేస్తూ ఫ్యాన్ గుర్తు కోటేసి ఆనంద్ ని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా నియోజకవర్గంలో అడారి చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకు ధీటుగా సాగుతున్న ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం సమన్వయకర్తగా వచ్చిన 2.5 కాళ్ల వేలంలో వివిధ అభివృద్ధి పనులు చేసిన అడారికి సానుకూల పవనాలు వీస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో ఆయా వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇన్ఛార్జీలు ఇంటింటికి వెళ్లి అడారిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. మంచి మంచి వెరీ గుడ్ వెరీ గుడ్. వాళ్ళకి వెరీ గుడ్ వెరీ గుడ్. మంచి మంచి మంచి. ఇదే మరి ఆనంద్ గారికి అలాగే ఝాన్సీ గారికి కూడా ప్లాన్ గాజువాక నియోజకవర్గ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కు ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతించగా అభిమానులు పుష్పాల జల్లు కురిపిస్తున్నారు. జీవీఎంసీ 76వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం అమర్నాథ్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ 76వ వార్డు నాయకుడు దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఆయన వార్డులో పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లారు. ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. సందర్భంగా గాజువాక బరిలో ఉన్న మంత్రి అమర్నాథ్ విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే గాజువాకను మరింతగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. గడిచిన 5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి అందజేసిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందన్నారు. కూటమి నేతలు ఎన్ని పన్నాగాలు పన్నినా అంతిమ విజయం వైసీపీదే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట
వెంకటరామయ్య, గాజువాక అదనపు పరిశీలకుడు తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గడిచినటువంటి 15 రోజులుగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే రావాలని చెప్పి వారు కోరుకుంటూ ఉన్నారు. తప్పకుండా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. ఎవరి దానికి ఎన్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అడారి ఆనంద్ కుమార్ ని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిని సొంతమన్నారు. 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, వార్డు అధ్యక్షులు బిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ లో ప్రచారం నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ విజయానికి ఓటర్లందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో కలియ తిరిగిన ఆమెకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం అభివృద్ధిలో అడారి ముందుంటారన్నారు. ఎవరికి కష్టం వచ్చినా తానున్నానంటూ పరుగున వచ్చే నేత ఆనంద్ ని ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన విషయంలో మునుంటామని అన్నారు. ప్రజలతో మమేకమై అనుక్షణం సేవా తత్పరత కలిగిన అడారి ఆనంద్ ను మించి మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు వేయాలి. మాట్లాడి అమ్మగారు మాట్లాడి ఓటక్కుతో ఉత్తరాంధ్ర ద్రోహులను తరిమి కొట్టాలని వైసీపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజ్ అన్నారు. జీవీఎంసీ 53వ వార్డు పరిధి పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద 53 వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్డు కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావుతో పాటుగా కేకే రాజు శుక్రవారం ప్రారంభించారు. సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో విస్తృతంగా వెళ్లామన్నారు. ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన తమకుందన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తామంటున్న కూటమి నాయకులు గడిచిన 5 ఏళ్లు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 5 ఏళ్ల పాటు ప్రజా సమస్యలపై విస్మరించి తన సొంత ప్రయోజనాలు చూసుకున్నారని, అయితే స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలైన కేకే రాజ్ అధైర్యం చెందకుండా సీఎం జగన్ సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారిలో ఒకరయ్యారన్నారు.
సార్ చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి. పెద్దలు గౌరవనీయులు పూజ్యులు శ్రీ గొల్ల బాబురావు గారికి, ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వికే పిసిపిఆర్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు సోదరులు చొక్కాకు వెంకటరావు గారికి, అదేవిధంగా సోదరులు యుఎంసీ ఫ్లోర్ లీడర్, ప్రతి అవకాశాన్ని కూడా మన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజల శ్రేయస్ కోసం, ప్రజా ప్రయోజనం కోసమే వెచ్చిస్తాను. ఈ రోజు మీ అందరికీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏదేమైనా ఈ రోజు మన నియోజకవర్గం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నియోజకవర్గ చరిత్రలో ఒక ఉద్యోగం కూడా రాని పరిస్థితుల్లో ఈ రోజు 15,000 నుంచి 18,000 ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని ఈ రోజు ఈ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్కే ఎంపీ టికెట్ కేటాయించాలంటూ జన జాగరణ సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ, విశాఖను దేశంలోనే అతిపెద్ద ఐటీ పరిశ్రమగా అభివృద్ధి చేయడానికి జీవీఎల్ సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని, ఎంపీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జీవీఎల్ ఫైర్ వైజాగ్ పేరుతో విశాఖ పార్లమెంట్ అభివృద్ధికి నిబద్ధతతో నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను అన్న జీవీఎల్ ను పక్కన పెట్టి కులం కోసం, కుటుంబం కోసం పనిచేయడానికి కుట్ర చేసి పురంధేశ్వరి విశాఖ ఎంపీ టికెట్ లాక్కున్నారన్నారు. ఇది నిజం కానట్లయితే వైజాగ్ లో ఫేమస్ గుడి సంపత్ వినాయకుడి మీద ప్రమాణం చేయాలని పురంధరేశ్వరికి సందర్భంగా ఛాలెంజ్ చేశారు. కార్యక్రమంలో ఏపీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు గిద్దలూరు విజయ్ కుమార్, జనజాగరణ సమితి నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్, నాయకులు శ్రీహరి, సాయి, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యువత విశాఖ నుండి ఐటీ సంబంధించిన ఉద్యోగాలకు కోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలకు వలస వెళ్తున్నారు. అక్కడే ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు దూరంగా జీవితాన్ని భారంగా గడుపుతున్నారు. విశాఖను దేశంలోనే అతిపెద్ద ఐటీ పరిశ్రమ అభివృద్ధిగా చెందడానికి జీవీఎల్ గారు సమగ్రమైన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎంపీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా జీవీఎల్ ఫర్ వైజాగ్ పేరుతో విశాఖ పార్లమెంట్ అభివృద్ధి కోసం నిరంతరం నిబద్ధతతో కృషి చేస్తానన్న జీవీఎల్ నరసింహారావు గారిని పక్కన పెట్టి కుటుంబం కోసం, కులం కోసం పని చేయించడానికి పురంధేశ్వర్ గారు కుట్ర చేసి విశాఖ ఎంపీ టికెట్ను లాక్కున్నారు. ఇది నిజం కానట్లయితే వైజాగ్లో సంపత్ వినాయకుడు టెంపుల్ చాలా ఫేమస్. పురంధేశ్వర్ గారు సంపత్ వినాయకుడి పైన ప్రమాణం చేసి ఇది నిజం కాదని నిరూపించగలరా అని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తున్నాను. నా పేరు విజయ్ కుమార్. నేను ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు పనిచేశాను. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ పోటీ చేశాను. మేము ఏ పార్టీకి సంబంధం లేని జనజాగరణ సమితి నిరసనను సమర్థించడానికి అనకాపల్లి జిల్లా బయ్యవరం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద బాధితులను అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా అనకాపల్లిలోని ఉషా ప్రైమరీ ఆసుపత్రిలోని బాధితులను పరామర్శించి తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అనకాపల్లి కలెక్టర్ కు ఫోన్ చేసి కోరారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. నా వంతుగా పార్టీ తరపున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. చూస్తాం అందరితో మాట్లాడాల్సి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద లేదా అదే ఎక్స్ప్లెయిన్ లేదు కదా బస్సు అంటే ఏదైనా అడ్డం వచ్చిందా
యూటర్న్ ఉంటుంది సార్. గాలి యూటర్న్ సైడ్ నుంచి వాటర్ తీసుకొస్తారు. ఉచితంగా బస్సు చేస్తాం. మొత్తం 6 బస్సు పేరు బయారం హెరిటేజ్ దగ్గర సర్వీస్ రోడ్లో బస్సు పోతూ సైడ్లో టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తుండేటప్పుడు వాళ్ళపైకి ఎక్కడము. మరి ఇప్పుడు డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేయాలా, డ్రైవర్ లోపమా లేదంటే బస్సు లోపమా? డే టైం ఉదయం 9 గంటలప్పుడు అంత నిర్లక్ష్యంగా పేద ప్రజలు అమాయకులు ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తుంటే వారిపైకి ఎక్కించడం, ఒకరో ఇద్దరు చనిపోయారని చెప్పారు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను, చూస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓను లేకపోతే మెడికల్ టీమ్ను ఈ హాస్పిటల్ సరిపోతుందా లేదంటే వైజాగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా స్పెషాలిటీ చేయాలన్నా, వాళ్ళకి ఎక్స్రే చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, స్కాన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 2 గంటలు అయింది, ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్కు విషయం కూడా తెలియలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ఇంత అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో యాక్సిడెంట్ అయితే కూడా అధికార యంత్రాంగం ఇంతవరకు తెలియలేదంటే ఏం చేస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళు ప్రశ్నిస్తున్నాను. డ్రైవర్లు కూడా లైసెన్సులు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు అందులో మరీ స్కూల్ బస్సు, చిన్నపిల్లలు బస్సు, కాలేజ్ బస్సు, స్కూల్ బస్సులో జాగ్రత్తగా చేయాలి. రోడ్లో వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అమాయకులు టిఫిన్ చేస్తున్నా ఉంటే వారిపైకి దారుణంగా బస్సు రావడం. ఒక అబ్బాయికి అయితే కాలు తోడ మొత్తం అంతా చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇంకొకతనికి తలకు ఇంజరీ జరిగింది, ఒకరిద్దరు చనిపోయినారు కానీ వారు ఇక్కడికి హాస్పిటల్లో లేరు. మరి ఏమైంది అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇంకొక హాస్పిటల్ తీసుకున్నారంట. విషయం ఏంటంటే ఇంతవరకు కూడా నేను ఫోన్ చేసి కలెక్టర్కి చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వం మేల్కోలేదు. ఎవరు కూడా ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, అతనికి ఇంతవరకు సమాచారం కూడా తెలియకుండా ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. వీరందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ డ్రైవరు ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, ఏమైనా తాగి చేశాడా, వెంటనే ఆ బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేశారా లేదా, అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ బిజీలో ఉండి ప్రజల ప్రాణాలు పట్టించుకోవట్లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాఖ దక్షిణంలో హోరెత్తిస్తున్న ఝాన్సీ, వాసుపల్లి ఎన్నికల ప్రచారం, స్థానిక నాయకులకు ప్రాధాన్యతనివ్వాలని వేడుకోలు. వైసీపీని గెలిపిస్తేనే ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు, ఎన్నికల ప్రచారంలో వైవి సుబ్బారెడ్డి. స్థానిక భాషలతో పాటు హిందీకి అధిక ప్రాధాన్యతనివ్వాలి, విశ్వ హిందీ పరిషత్ ప్రధాన కార్యదర్శి బిపిన్ కుమార్. బస్సు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించండి, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.